సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. కమాన్ గైస్. సో ఫర్నిచర్ మొత్తం అక్కడ నుంచే. సో హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మై డ్రీమ్ హోమ్. కాదు, నాకు తెలిసి చైనాలో ఉంది అనుకుంటా డ్రీమ్ హోమ్. ఇదేనా? ఇదేనా? ఓకే. ఇండియాలో అక్కడ, ఆ చైనాలో అక్కడ బాగుంటుంది, ఇక్కడ ఇది డ్రీమ్ హౌస్. సో మన వ్యూవర్స్ కి పరిచయం చేయండి. ఓకే, సో గైజ్ హాయ్. తను వచ్చేసి మా వైఫ్ వైష్ణవి. షీజ్ ఏ ఫ్రీలాన్సర్ ఆర్టిస్ట్, పెయింటింగ్ అవన్నీ చేస్తాం. అందుకే మీరు మధ్యలో అక్కడక్కడ కొన్ని ఖాళీ గోడలు చూస్తారు. తను వచ్చేసి ఇలా పెయింట్ చేద్దామని చెప్పేసి. వీడు వచ్చేసి ప్రీతం అనమాట, వీడు 5th grade. ఆల్రెడీ మన పోడ్కాస్ట్ లో మనం చూడడం జరిగింది. చైనీస్ మాట్లాడాడు, కొంచెం అతను కూడా మాట్లాడాడు. సరే, మాకు చైనీస్ లో వెల్కమ్ చెప్పు. అంతేనా? నీ అంటే హాయ్. ఓకే, దాని మొత్తం అయితే ఇప్పుడు మనం మొత్తం ఇల్లు చూపిద్దాం. ఈ ఫర్నిచర్ మొత్తం అక్కడ నుంచే కదా, చైనా నుంచి. సో ఇది ఏంటంటే మనం ఈ ఫ్లోర్ లో ఏవైతే అంటే ఈ వుడెన్ వర్క్ కాకుండా మీరు చూసిన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని కూడా మనకి చైనా నుంచి వచ్చింది అనమాట. ఓకే, కొన్ని అయితే ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ అయితే చేయించాము, వేరేవన్నీ వచ్చేసి మనకి చైనా నుంచి వచ్చాయి. సో సోఫా గురించి మాట్లాడాలి అని చెప్పేసి అంటే కూర్చొని మాట్లాడదాం. సెట్ యూ కెన్ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, సో కూర్చుంటే బాగుంది. ఇరిగిపోతుంది, జాగ్రత్త. చైనా మాల్ కదా. కాదు, సెటర్ మీరు వేసుకుంటారా, వేరే వాళ్ళకి ఇస్తారా? మనం వాళ్ళకి వేసే ఛాన్స్ ఇవ్వద్దు. మనం కానీ నిజం చెప్పాలంటే చైనా ప్రోడక్ట్స్ అంటే అన్ని వేస్ట్, అది డమ్మీ ప్రోడక్ట్స్ ఉంటాయి అని అంటా ఉంటారు కదా. సో అంటే మీకెందుకు అంటే చైనా వాటిపైన? సో మన టెల్ మీ ఎనీ హీరో నేమ్, కొన్ని పేర్లు తీసుకోను నేను. ఓకే, ఆ పెద్ద హీరో, ఆ మెగా హీరో వాళ్ళ డాటర్ కూడా చైనా నుంచి తెప్పించుకున్నారు. రానా ఉన్నాడా? రానా వాళ్ళ అత్తగారు మిస్సెస్ బజాజ్. ఓకే, సో తను ఫ్రీక్వెంట్ గా వచ్చి, అంటే వాళ్ళు ఎవ్రీ 2 years కి ఫర్నిచర్ మారుస్తారంట. ఓకే, వాళ్ళ అంబియన్స్ మార్చడానికి, ఇది మార్చడానికి 2 years ఒకసారి 2 years ఒకసారి మారుస్తారు. వాళ్ళకు ఉన్నాయి బ్రో. మనకుంటే మనం మార్చమా? సో వాళ్ళకు ఉన్నాయి కదా, మీకు కూడా ఉన్నాయి, మాకే లేవు. సో వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్కి వస్తారనమాట. మన వరల్డ్, నేను ఇండియా గురించి మాట్లాడితే వరల్డ్లో ఫర్నిచర్ మనకి కావాలి అని చెప్పేసి అంటే ఫోషాన్, చైనాలో ఫోషాన్. మేము ఉండేది గ్వాంగ్జో. ఓకే, మేము ఉండేది గ్వాంగ్జో. ఫోషాన్ అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ లెక్క. ఓకే, పక్కన ఆ ఫోషాన్లో మనకి కంప్లీట్ ఫర్నిచర్ దొరుకుతుంది. ఓకే, యూ టేక్ బంజారా హిల్స్కి వెళ్ళు, ఓ 10 హౌజులు చూడు. ఆ 10 హౌజులలో మినిమం ఒక 6-6 హౌజులు ఏడికెళ్ళి సామాన్ తెప్పించినావు, ఏడికెళ్ళి లైట్లు తెప్పించినావు అంటే దే వుడ్ సే డెఫినెట్లీ చైనా అని చెప్పేసి అంటారు అనమాట.